4 ఆఫ్ అవర్ సిరీస్. ఇవాళ మనది ఈ వీడియో పక్కా ఎండ్ వరకు చూడండి. నేను చాలా టిప్స్ ఇస్తాను. యాక్చువల్లీ నేను అన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పా కదా, లెట్ మీ హోల్డ్ ఇట్. అన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పా కదా, బట్ ఇనీషియల్ స్టేజ్లో నాకు కరెక్ట్ గైడెన్స్ అయితే ఎవరు ఇవ్వలేదు. సో నేను కూడా రకరకాలుగానే ట్రై చేస్తూ వచ్చా. బట్ లాక్డౌన్ టైంలో నేను చాలా నేర్చుకున్నా కాబట్టి సో ఐ థింక్ నేను ఇవాళ ఇచ్చే టిప్స్ మీకు పక్కా ఉపయోగపడతాయి అనుకుంటున్నా. అండ్ రీకాంపోజిషన్కి నేను యూజ్ చేసే డైట్ నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఫుల్ డే ఆఫ్ ఈటింగ్లో మీకు క్లియర్గా మ్యాక్రోస్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఎలా కన్సిడర్ చేయాలో కూడా చెప్తాను, సప్లిమెంట్స్ కూడా. చిన్న గ్లిమ్స్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ నేను లేచిన వెంటనే బనానా తిన్నా. అదే నా ప్రీ వర్కౌట్ మీల్. నేను చాలామంది వీడియోస్ చూశాను. చాలామంది ప్రీ వర్కౌట్ మీల్లో ప్రోటీన్ లేకపోతే చాలా ఇబ్బంది అంటారు. కానీ నాలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కష్టం. ఎర్లీ మార్నింగ్ నేను ట్రైన్ చేసేది ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంకి. సో మీరు కూడా అదే టైంలో ట్రైన్ చేస్తున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ మనం 4కి లేచి ఆర్ 3కి లేచి ఫుడ్ తీసుకోవడం కుదరదు. కాబట్టి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏది అంటే బనానా. మీరు అప్పుడు ఏం చేస్తారు అంటే, పడుకునే ముందు హై ప్రోటీన్ మీల్ తీసుకుని పడుకుంటే అది మీకు స్లోగా బాడీలో అబ్జార్బ్ అవుతూ వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ మజిల్ లాస్ అనేది ఇష్యూ రాదు. మొన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చూశాను ఇన్స్టాలో. తనంటది, మీరు ప్రీ వర్కౌట్లో ప్రోటీన్ తీసుకోకపోతే మజిల్ లాస్ పక్కా అవుతుందని. అది 100% ట్రూ అయితే కాదు. ఇలాగా స్ట్రాటజీ మెయింటైన్ చేస్తే ఏంటి, పడుకునే ముందు, దట్ మీన్స్ డిన్నర్లో ఆర్ పడుకునే ముందు మీరు తాగడం అంటే ప్రోటీన్ పౌడర్ వే కాకుండా కెసిన్ ప్రోటీన్ అని ఉంటుంది. అది ఫాస్ట్ అబ్జార్బింగ్ కాదు, చాలా స్లో అబ్జార్బింగ్. సో అది కూడా యూజ్ చేసినా బాగానే ఉంటుంది. కెసిన్ ప్రోటీన్ కానీ నార్మల్ ప్రోటీన్ కానీ తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు ఇష్యూ రాదు. సెకండ్ థింగ్, బనానా తినడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, బనానా అనేది వన్ ఆఫ్ ద ఫాస్ట్ అబ్జార్బింగ్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బ్స్ ఉంటాయి దాంట్లో. సో అది మీరు తీసుకున్న వెంటనే ఫాస్ట్ అబ్జార్బింగ్ ఉంటుంది. మీరు ఇంకా ఏ ఫ్రూట్ తీసుకోవాలి అన్నా కుదరదు. ఆరెల్స్ మీరు తీసుకోవాల్సిందే మళ్ళీ మనీ పెట్టి ఇంట్రా వర్కౌట్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. సో దానికన్నా చీప్ అండ్ బెస్ట్ బనానా. థర్డ్ థింగ్, ఎర్లీ మార్నింగ్ మీరు లేచిన వెంటనే ఎంప్టీ స్టమక్ కాబట్టి మీకు గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ వస్తూ ఉంటాయి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఆ ఇష్యూ రాకుండా బనానా అనేది గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని సప్రెస్ చేస్తుంది. సో అదొక ప్లస్ పాయింట్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను ప్రీ వర్కౌట్కి 1 బనానా తీసుకుంటా. దట్స్ ఇట్, సరిపోతుంది. సో ఇవాళ మనం వర్కౌట్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ మనది ఆర్మ్ డే, టోటల్ ఆర్మ్ డే. నేను ముందు స్టార్టింగ్ ఇయర్స్లో నాది ఆర్మ్ డామినెంట్ బాడీ. సో నేను నార్మల్గా చేసినా సరే ఆర్మ్ డెవలప్ అవుతూ ఉండేది, మిగతా బాడీ పార్ట్స్ ల్యాగ్ అయ్యేవి. అందుకే నేను ఆర్మ్స్ స్లాగ్ చేసేసి వీక్లీ వన్స్ మాత్రమే పెట్టుకున్నా. అందుకే నేను ఇప్పుడు ఈ సిరీస్లో ఆర్మ్స్ మీద కూడా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆర్మ్స్ వీక్లీ 2 వస్తుంది. ఒకటేమో చాలా హెవీ డే వస్తుంది, అది ఇవాళ. వీక్ మధ్యలో ఇంకొకసారి కాంపౌండ్ మూమెంట్స్తో పాటు వస్తుంది. సో ఇవాళ నేను ఇచ్చే టిప్స్ మాత్రం 100% మీరు ఫాలో అవ్వండి. మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే హార్ట్ గెయినర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఇస్తాను. సో ఈ వీడియో ఎండ్ దాకా అయితే పక్కాగా చూడండి. ఆర్మ్స్ వచ్చేసరికి దాని బేసిక్ అనాటమీ నేను కాంప్లికేట్ అస్సలు చేయను. మొన్న నాకు ఒక రివ్యూ వచ్చింది, కొంచెం కాంప్లికేటెడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నానని చెప్పేసి. సో కాంప్లికేటెడ్ వర్డ్స్ అస్సలు యూజ్ చేయను, మీకు నార్మల్గానే అర్థమయ్యేటట్టు చెప్తా.
ఆర్మ్స్లో 2 రకాలు, 2 పార్ట్సే. ఒకటి బైసెప్ ఉంటుంది, దాని కింద ట్రైసెప్ ఉంటుంది. అర్థమైంది కదా? ఇంకొకటి చెప్తా. ట్రైసెప్లో మనం ఫోకస్ చేయాల్సినవి 2. లాంగర్ హెడ్ అని కింద నుంచి వస్తుంది, షార్టర్ హెడ్ పైనది. ఓకే, బేసిక్ థింగ్స్ ఏంటి? ట్రైసెప్లో 2 ఉంటాయి. అంటే ట్రైసెప్ అంటే 3 వస్తాయి యాక్చువల్లీ, కానీ అంత కాంప్లికేట్ చేయకుండా క్లీన్గా చెప్తున్నా. ట్రైసెప్ వరల్డ్లోనే ఉంది కదా ట్రై అని. సో కాంప్లికేట్ చేయకుండా మనకు కనిపించేది, మనం ఫోకస్ చేసేది 2 మజిల్ పార్ట్స్ అంతే ట్రైసెప్లో, అవుటర్ హెడ్, ఇన్నర్ హెడ్. ఓకే, సో బైసెప్లో కూడా అంతే, ఇన్నర్ హెడ్, అవుటర్ హెడ్. అవుటర్ హెడ్ని లాంగ్ హెడ్ అంటాం, ఇన్నర్ హెడ్ని షార్ట్ హెడ్ అంటాం. బైసెప్లో సైడ్కి ఒక మజిల్ వస్తుంది, దాన్ని బ్రేకియాలిస్ అంటాం. ఇంతే, ఇంకేం లేదు, కాంప్లికేషన్ ఏం లేదు. సో మన ఫోకస్ ఎలా ఉంటుందంటే, టోటల్ ఆర్మ్ ప్రపోర్షన్లో ట్రైసెప్ అనేది 2/3 ఉంటుంది, 1/3 వచ్చేసి బైసెప్ ఉంటుంది. సో మనం ఆర్మ్ హ్యూజ్ కనపడాలంటే చాలామంది బైసెప్ చేస్తారు. బైసెప్ కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ మీ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అంటే ట్రైసెప్కి ఇవ్వాలి. సో మనం ఇవాళ వేరియేషన్స్లో స్టార్టింగ్ ట్రైసెప్తోని స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రైసెప్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎల్బో జాయింట్లో ముందు వీడియోస్లో చెప్పినట్టు ఏ జాయింట్ మీద అయితే మజిల్ కనెక్ట్ అయి ఉంటుందో ఆ జాయింట్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి. సో నేనేం చేస్తా, ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ రో ప్రెస్ డౌన్. ట్రైసెప్ రో ప్రెస్ డౌన్ అది 3 సెట్స్ చేస్తా. ఓకే, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి బైసెప్ కర్ల్స్, స్టాటిక్ బైసెప్ కర్ల్స్ హోల్డింగ్ చేస్తాము, అది మీకు జిమ్లో చూపిస్తా. నెక్స్ట్ ఈ 2 ఏంటంటే వార్మప్ సెట్స్ లాగా ఎక్కువ రెప్స్ చేసి నెంబర్ ఆఫ్ సెట్స్ ఎక్కువ చేయాలి. సో దట్ మనకి జాయింట్ రీజియన్లో కావాల్సినంత బ్లడ్ ఫ్లో వచ్చేంతవరకు చేయాలి. అయిపోయిందా? ఇప్పుడు బ్లడ్ ఫ్లో వచ్చేసింది, సో సఫిషియెంట్గా లూబ్రికేట్ అయింది కాబట్టి మజిల్ బిల్డింగ్కి స్టార్ట్ చేయొచ్చు. మజిల్ బిల్డింగ్కి నేను స్మిత్ మెషిన్ మీద ఫస్ట్ జేఎం ప్రెస్ అనే ఒకటి ఉంటుంది, అది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. అది హ్యూజ్ ట్రైసెప్ మజిల్ బిల్డింగ్ వర్కౌట్ అది. సో దాని మీద 3 సెట్స్, అది హెవీగా వెళ్తాము. సో అది రెప్ రేంజ్ చాలా తక్కువ తీసుకోవాలి, 12, 9, 6 తీసుకుంటా. ఆ తర్వాత వచ్చేసరికి బైసెప్కి మజిల్ బిల్డింగ్ది డంబుల్ ప్రీచర్ కర్ల్ చాలామంది తప్పు చేస్తారు. సో ప్రీచర్ కర్ల్ అక్కడ వర్కౌట్ చేసినప్పుడు చూపిస్తా. తర్వాత లాంగ్ హెడ్కి సీటెడ్ కఫ్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, అది కూడా మీకు ఎట్లా చేయాలో చూపిస్తా. అది నాకు తెలిసి ఇప్పుడు దాకా మన వాళ్ళు ఎవరు చేసి ఉండరు, అది మీరు 100% చూసి నేర్చుకోండి. దాంట్లో టిప్స్ కూడా చాలా వరకు ఇస్తా. నెక్స్ట్ కేబుల్ కర్ల్స్ చేస్తూ ఫ్యాట్ గ్రిప్స్ యూజ్ చేస్తా. అది ఎట్లా చేస్తానో దాని రీజన్ ఏంటో ఎందుకో నీకు చెప్తాను. అది ఫ్యాట్ గ్రిప్స్ యూజ్ చేస్తున్నప్పుడల్లా ఫ్యాట్ గ్రిప్స్ అని ఉంటాయి, మీరు నెట్లో కొడితే వస్తాయి. అది యూజ్ చేస్తున్నప్పుడల్లా మీకు ఫోర్ ఆర్మ్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది. సో అది మీరు వర్కౌట్లో చూపిస్తా. నెక్స్ట్ లాస్ట్ ఫోర్ ఆర్మ్ ఫినిషర్ ఒకటి చేసి టైం ఉంటే యాబ్స్కి వెళ్తా. మోస్ట్లీ యాబ్స్ చేస్తా, అది టైం ఉంటే మీకు వీడియో షూట్ చేస్తా, లేకుంటే ఇంకొకసారి ఎప్పుడైనా చేసినప్పుడు యాబ్స్ షూట్ చేస్తా. సో దాట్స్ ఆల్. మీట్ యూ ఎట్ ద జిమ్. చూద్దాం. వావ్, 83.3, సారీ 5. ఇంట్లో చెప్పినట్టు ఒక 3 వార్మప్ సెట్స్ చేసా, 2 వర్కింగ్ సెట్స్ అయిపోయింది, లాస్ట్ వర్కింగ్ సెట్ చేయాలి. రోప్ ప్రెస్ డౌన్ మనం చేసేటప్పుడు కరెక్ట్ ఫామ్లో ఉంటే బాగుంటుంది. సో ఫామ్ చెప్పాలంటే కొంచెం ఫ్రంట్కి టిల్ట్ అయ్యి స్ట్రైట్కి నిల్చొని చేసుకోకుండా ఫ్రంట్కి టిల్ట్ అయ్యి
ఎల్బో ఫ్లేర్ అవుట్ అవ్వకూడదు, ఎల్బో ఇట్లా ఇట్లా అవ్వకుండా ఎల్బో కాన్స్టెంట్గా ఉంచి అప్పర్ ఆర్మ్ కాన్స్టెంట్గా ఉంచి ఇట్లా రొటేట్ చేస్తే పర్ఫెక్ట్గా అవుటర్ హెడ్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్నర్ హెడ్కి కాదు, అవుటర్ హెడ్కి. ఓకే, డ్రాప్ సెట్ వేస్తా. లెట్స్ గో. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎగ్జాస్ట్ అయిపోయా 5 reps సో ఇప్పుడు చేతులు ముందుకు పెట్టి లాంగ్ హెడ్ కూడా హిట్ చేస్తా. లెట్స్ గో విత్ డ్రాప్. ట్రైసెప్లో బర్న్ వచ్చేదాకా డ్రాప్ సెట్. We are done with the last set of the tricep press down. Bicep curls कर दो. ఆల్రైట్, బైసెప్ స్టార్ట్ చేస్తున్నా. బైసెప్కి స్టాటిక్ హోల్డ్ చేస్తున్నా. సో ఇది ఎలా అంటే లెఫ్ట్ స్టాటిక్ హోల్డ్ ఇన్ ద సెన్స్ ఆర్మ్ ఎలా అంటే స్టాటిక్ హోల్డ్ 90 degrees రావాలి. 90 degrees ఇది హోల్డ్ చేసి ఇట్ సైడ్ 5 reps. 2, 3, 4 and 5. ఓకే, ఇప్పుడు ఇది 90 degrees పెట్టి హోల్డ్ చేసి ఇది 5 reps. 3, 2, 1. ఓకే, ఇప్పుడు 4. అలా 5, 4, 3, 2, 1. ఇప్పుడు 5 reps రెండు కలిపి. ఎక్కువ వెయిట్స్ అయితే రావు. ఇది మనం చేసేది ఫస్ట్ బేసిక్గా స్టెబిలైజేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం. కాబట్టి నేను హెవీ వెయిట్స్కి వెళ్ళట్లా. ఇదేమీ మజిల్ బిల్డింగ్ కూడా కాదు. స్టాటిక్ హోల్డ్ ఎప్పుడు మజిల్ బిల్డ్ చేయదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో సేమ్ వెయిట్ చేస్తున్నా. ఇది కూడా 7.5. చలో. चलो, डोंट गिव अप. चलो, 3, 2, 1, 2, 2, 1. యాక్చువల్లీ థర్డ్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ చేద్దాం అనుకున్నాం, కానీ ట్రైసెప్ మెషిన్ ఖాళీ లేదు. అందుకని ప్రీ సర్కిల్స్కి వచ్చా. సో మీకు కావాలంటే టైం సేవ్ అవ్వాలంటే బార్బెల్తో చేయొచ్చు. కానీ నాకేంటంటే
లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ అన్నీ వీక్ ఉంటాయి రైట్ కన్నా. సో నేను డంబుల్తో చేస్తున్నా సో దట్ నేను నా ఏమంటారు వీక్ పాయింట్స్ని నేను డెవలప్ చేసుకోవచ్చు. సో డంబుల్తో లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు 1 or 2 reps ఎక్స్ట్రా చేస్తాం. సో మనం ఆల్రెడీ బ్లడ్ వచ్చేసి ఉంది కాబట్టి బైసెప్ అండ్ ట్రైసెప్కి అండ్ దెన్ జాయింట్లో కూడా మనం ఎక్కువ వార్మప్స్ చేయకుండా జస్ట్ 1 or 2 నాకు తెలిసి మనం ఒక్కటి మాత్రం చేసి ఆపేద్దాం వార్మప్. చలో అండ్ ప్రీచర్ సెటప్ చెప్పాలంటే మనకి చేసేటప్పుడు అప్పర్ ఆర్మ్ స్టేబుల్గా ఉండాలి. ప్రీచర్ చేసే దాని రీజన్ కూడా అదే, అప్పర్ ఆర్మ్ స్టెబిలిటీ ఉండడానికి కోసం. అప్పర్ ఆర్మ్ చాలామంది ఏం చేస్తామంటే పైకి వెళ్ళిపోయి ఎల్బోని పైకి లేపేస్తాం. ఇట్లా లేపడం వల్ల ద హోల్ పర్పస్ ఆఫ్ ప్రీచర్ కలర్ అనేది పోతుంది. కాబట్టి అప్పర్ ఆర్మ్ స్టేబుల్గా ఉంచి స్లోగా దింగాలి. డిసెండింగ్ పోర్షన్ అనేది మనం చాలా స్లోగా చేసుకోవాలి. పైకి వచ్చినప్పుడు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు స్లాక్ అయిపోతుంది. సో ద హోల్ పర్పస్ మనం ఈ ప్రీచర్ కర్ల్ చేసినప్పుడు బైసెప్ని లెంత్ అండ్ టు మిడ్ రేంజ్, అంతే, షార్ట్ అండ్ రేంజ్ కాదు. సో లెంత్ అండ్ పోర్షన్ ఇది, మిడ్ రేంజ్ ఇది. ఇక్కడ దాకా వచ్చినా చాలు, ఇక్కడ దాకా వచ్చినా పర్లా, అంతేగాని ఇలా లేపద్దు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ చేస్తున్నా. మనం చేసినప్పుడు ఇందాక చెప్పా కదా ఎల్బో పైకి లేకూడదని. అది మీరు ఆ క్యూ మీకు అర్థం కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఆర్మ్పిట్ మనం ఇలా పెడతాం కదా, సో ఇది ఇలా పైకి వెళ్ళకూడదు, ఇది డిసెంగేజ్ అవ్వకూడదు, ఇట్లా ఉండాలి. సో దానికి నువ్వు కౌంటర్ బ్యాలెన్స్ కింద అదర్ ఆర్మ్ ఖాళీగా ఉంటుంది కదా, దాన్ని ఇలా పట్టుకుని మనం వర్కౌట్ చేస్తే కరెక్ట్గా స్టెబిలిటీ వస్తుంది. ఓకే, చలో. ఇది వర్కింగ్ సెట్స్ తక్కువ రెప్రెంజ్ చేస్తా, 12, 9, 6. ఓకే, చలో. టూ సెట్స్ అయ్యాయి. ఇందాక చెప్పా కదా బేసిక్గా ప్రీచర్ కర్ల్ చేసినప్పుడు మనం చేసే తప్పు ఎల్బోస్ పైకి లేపుతాం, అది లేపకుండా కాన్స్టెంట్గా ఇలా పెట్టాలి. దీని కౌంటర్ బ్యాలెన్స్కి ఇది అర్థమైంది కదా, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి లోపలికి రొటేట్ అవ్వాలి కదా, మనకి లోపలికి డంబుల్ రొటేట్ అయిన తర్వాత పైకి వచ్చినప్పుడు స్క్వీజ్ అవుతుంది. సో దానికి ఇంకో జుగాడు ఏం చేయొచ్చు అంటే డంబుల్ని మధ్యలో కాకుండా కొంచెం ఇటు సైడ్కి పట్టుకోండి, ఆఫ్ సైడ్కి పట్టుకోండి, చూపిస్తానండి. డంబుల్ని అలా మధ్యలో పట్టుకుంటాం కదా, జుగాడు ఏంటంటే ఆఫ్ సైడ్ పట్టుకోండి. సో
మీరు పైకి వచ్చేటప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా డంబుల్ ఇట్లా అవ్వడానికి ట్రై చేస్తారు. సో మీరు మాత్రం దాన్ని కౌంటర్ చేస్తూ ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో దట్ ఇప్పుడు మీకు స్క్వీజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఈ జుగాడ్ ఒకసారి ట్రై చేయండి, మధ్యలో కాకుండా ఆఫ్ సైడ్ పట్టుకొని స్క్వీజ్ చేయండి ఇలా. ఓకే, చలో లాస్ట్ సెట్ వేద్దాం. లాస్ట్ సెట్ డ్రాప్ సెట్ వేసేస్తే వీఆర్ డన్. ఆల్రైట్, లాస్ట్ సెట్ మనం డ్రాప్ సెట్ వేద్దాం. ఇది తక్కువ రేప్ రేంజే, మనకి ఎన్ని వస్తున్నాయో తెలీదు, కానీ సెట్ అనేది ఫెయిల్యూర్ అయ్యేంతవరకు చేయాలి. ఒకవేళ నాది 4K ఫెయిల్యూర్ అయ్యిందంటే నేను డ్రాప్ చేస్తా, లేదు 6 వరకు అంటే ఐ విల్ ట్రై. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు నేను 15 kgతో థర్డ్ సెట్ చేశా కదా, నేను అందరిలాగైతే 17.5 కూడా చేయొచ్చు, కానీ ఇది మాత్రం 15 వచ్చింది. ఎందుకు? నేను డంబుల్ని కింద దాకా వెళ్ళనిస్తున్నాను. కింద దాకా కాకుండా ఇక్కడిక్కడే చేసుకుంటే చాలా ఈజీ, తక్కువ వెయిట్ అయినా ఎక్కువ వెయిట్ అయినా ఎంతసేపు అయినా చేయొచ్చు. బట్ లెంత్ అండ్ పోర్షన్లో మనం ట్రైన్ చేస్తున్నాం కాబట్టి కింద దాకా తీసుకెళ్ళి మధ్యలోకి తీసుకొస్తాం. ఓకే, చలో. ఇప్పుడు ట్రైసెప్కి కఫ్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్, ఈ వేరియేషన్ మీరు ఇప్పుడు దాకా చూస్తున్నారు. సో ఇదైతే చాలా బాగా పడుతుంది స్టెబిలైజేషన్కి. ఫస్ట్ థింగ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, సెకండ్ థింగ్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది, అండ్ లెంత్ అండ్ పోర్షన్లో అవుతూ ఉంటుంది. సో ఇది సెటప్ ఇట్లా. మనం కూర్చున్నప్పుడు మన షోల్డర్ వస్తుంది కదా, షోల్డర్ జాయింట్ కూర్చున్నప్పుడు దానికన్నా కొంచెం పైకి ఉండాలి ఈ హ్యాండిల్ ఏరియా. సో తీసుకునేటప్పుడు ఎట్లా అంటే ఆల్టర్నేట్ హ్యాండ్, ఇప్పుడు నాది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ది నేను రైట్ హ్యాండ్లో తీసుకోవాలి. తీసుకున్నాక రింగా రోజెస్ లాగా గుర్తుపెట్టుకొని గుండ్రంగా తిరగండి. నా షోల్డర్కి తీసుకుని నా ఆర్మ్ దగ్గర సపోర్ట్ తీసుకుని కేబుల్ని ఇట్లా తిరుగుతా, ఇట్లా తిరిగి ఇంకో ఆర్మ్ తీసుకుని, ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా దగ్గర తీసుకుని కూర్చోవాలి. సింపుల్, అంతే. ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకుని చూడండి, లేదా నేను వర్కింగ్ సెట్ చేసినప్పుడు చూసి మీకు ఏమైనా అలవాటు ఏమైనా క్వైరీస్ ఉంటే చూడండి. సో యా, వార్మప్ సెట్ చేస్తున్నా. ఇదిగో ఫ్రంట్ డబుల్ బైసెప్స్ చేసినట్టు ఈ పొజిషన్ నుంచి మళ్ళీ ఇలా. వదిలేసినప్పుడు 1 హ్యాండ్ ఎట్ టైం. సో వార్మప్ చాలు, వర్కింగ్ సెట్ చేద్దాం. ఇది 15-12-9 రెప్స్ చేద్దాం, హై రెప్ రేంజ్ చేయాలి. లాస్ట్ మనం ఫోర్ ఆర్మ్తో ఫినిష్ చేద్దాం. ఫోర్ ఆర్మ్ ఎక్స్టెన్సర్స్ ఫ్లెక్సర్స్ రెండు చేయాలి. నేను ఐసోలేషన్ చేస్తున్నా. రిమెంబర్, నేను ముందే చెప్పా కదా, నాది లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్ వీక్ ఉంటుంది. సో అందుకే నేను కేబుల్తో చేస్తున్నా.
సెకండ్ థింగ్ కేబుల్తో కంటిన్యూస్ లోడ్ ప్రొఫైల్ ఉంటుంది. సో 2 రకాల వేరియేషన్స్ చేపిస్తా. సూపర్ సెట్ వేస్తా, ఎక్కువ వెయిట్ వేయకుండా చూపిస్తా చూడండి. బెండ్ అయ్యి ఫోరమ్ స్టేబుల్ గురించి ఇది అసలు మూవ్ అవ్వకూడదు, ఇదంతా స్టేబుల్గా ఉండాలి. ఓన్లీ ఈ పార్ట్, ఓన్లీ రిస్ట్ మాత్రమే, దట్స్ ఇట్, అంతే. అండ్ సెకండ్ థింగ్, కుదిరితే ఇక్కడ వరకు చేయండి. మీకు తక్కువ వెయిట్ అనిపిస్తుంది కాబట్టి ఫింగర్స్ కూడా వదలండి, అర్థమైందా? ఫింగర్స్ లాగా ఇక్కడ దాకా వదిలి మళ్ళీ కాంట్రాక్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఫింగర్స్ కాంట్రాక్ట్ చేసి రిస్ట్ కిందకి. సేమ్ థింగ్. టీరెక్స్ లాగా, టీరెక్స్. సో ఈ కింద పార్ట్ అయింది కదా, అప్పర్ పార్ట్ చేయడానికి కోసం దీనికి డైరెక్ట్ కేబుల్ బాల్ ఉంది కదా, దాన్నే పట్టుకోవాలి. ఎట్లా అంటే మనం ఇలా పట్టుకోకుండా ఇట్లా పైన నుంచి కాదు, ఇలా ఇలా పట్టుకుని తీసుకుని స్ట్రైట్ నిల్చోవాలి. అండ్ దెన్ ఓన్లీ రిస్ట్, ఈ పార్ట్. కంప్లీట్ స్ట్రెచ్ చేసి మళ్ళీ హెవీ వెయిట్స్ మాత్రం అలాగండి, రిస్ట్ ఇష్యూ వస్తుంది. హెవీ రెప్రెన్ చేయండి. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసా. జిమ్లో వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే జనాలు చాలామంది ఉన్నారు. మనం చేసిన వేరియేషన్స్ అరౌండ్ 4 ఉన్నాయి. నేనే ముందేం చెప్పాలా, సో అరౌండ్ 6 to 7 వేరియేషన్స్ అన్నా కానీ టైం సరిపోలేదు. సో మనకి ఎప్పుడైనా టైం కన్స్ట్రెయింట్ ఉంటే
మనం చేయవలసిన విధానం ఎలా అంటే ఫస్ట్ వార్మప్ సెట్స్, బ్లడ్ ఫ్లో పెరిగేటట్టు హై రేప్ రేంజ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సెట్స్తో చేసేసి ఆ తర్వాత మజిల్ బిల్డింగ్, మజిల్ బ్రేక్ డౌన్ వేరియేషన్స్ చేసి లాస్ట్లో ఒక ఫినిషర్ చేస్తే సరిపోద్ది. నేను అలాగే స్టార్టింగ్ రో ప్రెస్ డౌన్ చేసా ట్రైసెప్కి, సెకండ్ బైసెప్కి స్టాటిక్ హోల్డ్ డంబుల్ కర్ల్స్ చేసా, ఆ తర్వాత వర్కింగ్ సెట్ కింద ప్రీచర్ కర్ల్స్ డంబుల్ చేసా, అది కూడా 3 sets 12-9-6 రెప్ రేంజ్. తర్వాత ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ కఫ్తో అది కూడా 3 sets, కానీ ట్రైసెప్కి ఎప్పుడు హై రెప్ రేంజ్లో ఉంచాలి కాబట్టి 15-12-9 చేసా. ఆ తర్వాత ఫినిషర్ కింద 4 arm చేసి ఫినిష్ చేసా. ఒకసారి వీడియో మొత్తం చూడండి. ఏమైనా క్వైరీస్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో పక్కా అడ్రస్ చేస్తా. అంటిల్ దెన్ బాయ్.